విశాఖపట్నంలో భూ ప్రకంపనలు ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చూశాయి. తెల్లవారుజామున 5:07 భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైన ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం గానీ ప్రాణ నష్టం గానీ జరగలేదని అధికారులు తెలిపారు. విశాఖపట్నం సముద్ర తీరానికి దగ్గరగా ఉండటంతో ఇలాంటి ప్రకంపనలు సహజమే అని కూడా నిపుణులు అంటున్నారు. ఈసారి భూ ప్రకంపనలు బంగాళాఖాతంలోని 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. విశాఖలోని తాటిచెట్లపాలెం, హెచ్బీ కాలనీ, ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. ప్రజలు భయంతో వీధుల్లోకి రావాల్సి వచ్చింది. అయినా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ ప్రకంపనలను నమోదు చేయకపోవడం గమనార్హం. గత 10 ఏళ్లలో విశాఖకు సమీపంలో 2020 మార్చి 23న 4.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1900 సంవత్సరం నుండి బంగాళాఖాతంలో 7 కంటే ఎక్కువ తీవ్రతతో కనీసం 9 భూకంపాలు సంభవించాయని కూడా నివేదికలు చెబుతున్నాయి.